Yes, good evening everyone. So welcome back to our session. So right now today in this session we are going to discuss the psychology subject, the concept of about intelligence and intelligence quotient. సో ఇంటెలిజెన్స్ అండ్ అలాగే ఇంటెలిజెన్స్ కోషెంట్ గురించి ఈ రోజు మనం ఈ క్లాస్ సెషన్లో తెలుసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్స్, అంటే అభ్యసన వక్రరేఖలు ఎలా ఉంటాయో మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ కర్వ్, నెగిటివ్లీ యాక్సిలరేటెడ్ కర్వ్ అండ్ మిక్స్డ్ లెర్నింగ్ కర్వ్ అని చెప్పి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉంటాయని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో వాటిని మనం పురోగమన, పుటాకార ఆరోహణ, అలాగే తిరోగమనం అంటారు. అలాగే నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది. సో ఇలా ఏంటంటే మనం రకరకాలైనటువంటి లెర్నింగ్ కర్వ్స్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రజ్ఞ అండ్ ప్రజ్ఞ లబ్ధి. ఓకే, సో రెండు ఒకటి కాదండి. ప్రజ్ఞ అంటే మనకి సాధారణంగా ఇంటెలిజెన్స్ అంటుంటే ప్రతి మనిషిలో ఎంతో కొంత ఇది పుట్టుకతో వస్తుంది. ఓకే, ఇది సహజంగా ఉన్నటువంటి అంతర్గతంగా ఏర్పడినటువంటి ఒక సామర్థ్యం అనమాట. అంతర్గతంగా అంటే వ్యక్తి యొక్క లోపల ఎంతో కొంత అంతర్గతంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం ప్రజ్ఞ అని అంటాం అనమాట. అయితే అది ఎలా కొలుస్తాం అంటే ప్రతి వ్యక్తికి ఒక ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది ఉంటుంది, ఐక్యూ. సో దాన్ని మన తెలుగులో ప్రజ్ఞ లబ్ధి అంటాం. ఏమంటాం? ప్రజ్ఞ లబ్ధి అని అంటాం. ప్రజ్ఞ లబ్ధి, లబ్ధి అంటే కోషెంట్ అని అర్థం, లబ్ధి అంటే కోషెంట్ అని అర్థం. ప్రజ్ఞ లబ్ధి అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి? ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ లబ్ధి అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ అని అర్థం అవ్వాలన్నమాట. అయితే ఈ రోజు మనం ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కోషెంట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే దానికి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ ఫార్ములా ఏంటి అనేది మీరు ఒకసారి బోర్డు మీద కనుక చూస్తే, అంటే ప్రజ్ఞ లబ్ధి అంటే ప్రతి వ్యక్తిలో ప్రజ్ఞ అన్నది ఎంతో కొంత ఉంటుంది అని చెప్పాను. ఎందుకంటే అది అంతర్గతంగా ఉన్నటువంటి ఒక సామర్థ్యము, అంతర్గత సామర్థ్యము అంటాం. ఏమంటాం? అంతర్గత సామర్థ్యం. సామర్థ్యం అంటే ఎబిలిటీ. ఆ ఎబిలిటీ ఎలా ఉంటుంది? అంతర్గతంగా అంటే ప్రతి వ్యక్తి యొక్క లోపల ఉంటుంది అనమాట. కాబట్టి అంతర్గత సామర్థ్యం ఉంటుంది. దాన్ని ఎలా మెజర్ చేస్తాము అంటే ప్రజ్ఞ లబ్ధి ద్వారా మెజర్ చేస్తాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫార్ములా అబ్జర్వ్ చేస్తే ప్రజ్ఞ లబ్ధి అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ ఐక్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100. కంగారు పడొద్దండి, MA డివైడెడ్ బై CA ఇంటూ 100. మరి MA అంటే ఏంటి అంటే మెంటల్ ఏజ్ అంటుందని. ఏమంటాం? మెంటల్ ఏజ్ అంటే మానసిక వయసు. గుర్తుపెట్టుకోండి, MA అంటే మెంటల్ ఏజ్. మెంటల్ ఏజ్ ని తెలుగులో మానసిక వయస్సు అని అంటాం. ఏమంటాం? మానసిక వయస్సు, మెంటల్ ఏజ్. సింపుల్ గా MA డివైడెడ్ బై CA. CA అంటే క్రోనోలాజికల్ ఏజ్ అంటాం. ఏమంటాం? క్రోనోలాజికల్ ఏజ్. క్రోనోలాజికల్ ఏజ్ అంటాం. ఏమంటాం? క్రోనోలాజికల్ ఏజ్. CA అంటే అదనమాట. క్రోనోలాజికల్ ఏజ్ అంటే వాస్తవిక వయసు లేదా శారీరక వయసు అనమాట. అంటే ఇక్కడ మీకు 2 రకాలైనటువంటి వయసులు కనబడుతాయి. ఒకటి మానసిక వయసు డివైడెడ్ బై ఇంకోటి శారీరక వయసు. శారీరక వయసు అంటే క్రోనోలాజికల్ ఏజ్, మానసిక వయసు అంటే మెంటల్ ఏజ్. అంటే ఈ రెండింటి యొక్క నిష్పత్తి అంటే ఏంటి? రేషియో. ఏ రెండింటికి? మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రానిలాజికల్ ఏజ్. అంటే MA డివైడెడ్ బై CA చేస్తే ఒక రేషియో వస్తున్నాను కదా. ఆ రేషియోని దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 100తో గుడిస్తున్నాం అనమాట. అంటే మల్టిప్లై చేస్తున్నాం. దేంతో? 100తో. దేన్ని? నిష్పత్తిని. దేని యొక్క నిష్పత్తి? MA డివైడెడ్ బై CA. అందులో MA అంటే ఏంటి? మెంటల్ ఏజ్. CA అంటే ఏంటి? క్రోనలాజికల్ ఏజ్. తెలుగులో ఏమంటాం? మానసిక వయసు డివైడెడ్ బై ఇంకోటి శారీరక వయసు అనమాట. దీన్ని చేస్తే ఇలా మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఐక్యూ. ఏమంటుందని? ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటాం. మరి ఇక్కడ మానసిక వయసు అంటే ఏంటి, శారీరక వయసు అంటే ఏంటో తెలియాలి మనకి. అయితే ఇక్కడ మానసిక వయసు అంటే ఏంటి, శారీరక వయసు అంటే ఏంటి అంటే మానసిక వయసు అంటే MA మెంటల్ ఏజ్ అని చెప్పాం. CA అంటే క్రోనోలాజికల్ ఏజ్ అని చెప్తున్నాం. అయితే ముందు మనం క్రోనోలాజికల్ ఏజ్ అంటే తెలుసుకుందాం. ఫస్ట్ CA అంటే ఏంటి, ఎందుకంటే అసలు CA అంటే ఏంటంటే దీన్నే మనం శారీరక వయసు, దీని చాలా పేర్లు ఉంటాయి. శారీరక వయసు అంటాం, లేదా
వాస్తవిక వయసు అంటాం. వాస్తవిక వయసు లేదా శారీరక వయసు, బౌద్ధ వయసు అని కూడా అంటాం. అంటే రియల్ ఏజ్ అనమాట. అంటే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి ఏ రోజు వరకు అయితే తను ఉంటున్నాడో మొత్తం, అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు పుట్టిన దగ్గర నుంచి అంటే రియల్గా చెప్తుంది. ఓకే, అంటే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి రోజు వరకు రియల్గా కౌంట్ చేసి వేస్తే దాన్ని శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు, దాన్ని ఇంగ్లీష్లో క్రొనలాజికల్ ఏజ్ అంటాం. అంటే వ్యక్తి యొక్క పుట్టిన దగ్గర నుంచి నేడు ఈ రోజు ఉన్నటువంటి ఈ రోజు వరకు మొత్తం క్యాలిక్యులేట్ చేసి వేస్తే అది క్రొనలాజికల్ ఏజ్. అంటే ఇయర్స్, మంత్స్, డేట్స్ మొత్తం అన్ని కలుపుకుని పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కనుక వేస్తే శారీరక వయస్సు, వాస్తవిక వయస్సు, బౌద్ధ వయస్సు అని కూడా అంటాం దాన్ని. ఓకే, అది క్రొనలాజికల్ ఏజ్లోకి వెళ్తుంది. మరి మెంటల్ ఏజ్ అంటే ఏంటి? మానసిక వయస్సు అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి వయసు ప్రకారంగా పరిణితి చెందాడా లేదా, అంటే తన యొక్క మెచ్యూరిటీ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి 10 సంవత్సరాలు తగ్గట్టుగా ఉన్నటువంటి పరిణితి, డెవలప్మెంట్ తనలో డెవలప్ అయ్యిందా లేదా, మెంటల్ స్కిల్స్ అనమాట. అంటే 10 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు తగ్గట్టుగా ఉంటున్నాడా లేదా 15 సంవత్సరాలు తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నాడా లేదా 7 సంవత్సరాలు తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నాడా, అంటే శారీరక వయసుతో సంబంధం లేకుండా తన యొక్క స్కిల్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉంది, అంటే తన యొక్క మెంటల్ ఎబిలిటీస్ గురించి చెప్పేది మెంటల్ ఏజ్. బట్ రియల్ ఏజ్ మాత్రం క్రొనలాజికల్ ఏజ్. వాస్తవిక వయసు మాత్రం క్రొనలాజికల్ ఏజే. బట్ ఆ క్రొనలాజికల్ ఏజ్కి తగ్గట్టుగా తన యొక్క బుద్ధి పరిణయం అయ్యిందా లేదంటే అది మెచ్యూరిటీ అయ్యిందా లేదా, ఒక మెంటల్ స్కిల్ డెవలప్ అయ్యిందా లేదా అని చెప్పేది మెంటల్ ఏజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి 12 సంవత్సరాలు ఉన్నటువంటి స్కిల్స్లో ప్రజెంట్ చేస్తున్నట్టు అప్పుడు ఏమవుతుంది? 10 సంవత్సరాలు గల అబ్బాయి 12 సంవత్సరాలు గల ఉన్నటువంటి అబ్బాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే అక్కడ చూడండి, 10 సంవత్సరాలు గల అబ్బాయి అంటే యాక్చువల్ వయసు ఎంత? 10 సంవత్సరాలు అవుతుంది. ఆ అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తాడని చెప్తున్నాను, 12 సంవత్సరాలు గల అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నాడు. తన యొక్క స్కిల్స్ అంటే 10 ఏమో క్రొనలాజికల్ ఏజ్ అవుతుంది, 12 ఏంటంటే తన యొక్క మెంటల్ ఏజ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే అప్పుడు 12 డివైడెడ్ బై 10 ఇంటూ 100 చేస్తే ఆ అబ్బాయి యొక్క ఐక్యూ అనేది వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100. ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి, అంటే ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు MA అంటే మానసిక వయసు డివైడెడ్ బై క్రొనలాజికల్ ఏజ్ శారీరక వయసు ఇంటూ 100. అంటే ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయసు డివైడెడ్ బై శారీరక వయసు ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ప్రజ్ఞాలబ్ధి అని అర్థం అనమాట. అర్థమైంది కదండి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ఏజ్ ఏంటంటే, ఈ ఫార్ములాని ఎవరు ఇచ్చారు అంటే స్టెర్న్ అనే వ్యక్తి ఇచ్చారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, ఈ ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రొనలాజికల్ ఏజ్ ఇంటూ 100 చేస్తే వస్తుంది అని చెప్పి ఈ ఫార్ములాని ఇచ్చినటువంటి వ్యక్తి స్టెర్న్. ఎవరండి? స్టెర్న్, STERN, విలియం స్టెర్న్ అంటాం. ఏమంటాం? విలియం స్టెర్న్ అంటాం. విలియం స్టెర్న్ అనే వ్యక్తి ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి సూత్రం అంటే ఫార్ములా MA/CA ఇంటూ 100 అనే ఫార్ములాని ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు? విలియం స్టెర్న్. ఎవరండి? విలియం స్టెర్న్. మళ్ళీ చెప్పండి, విలియం స్టెర్న్ అనే వ్యక్తి ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి సూత్రాన్ని ఇచ్చాడనమాట. మొత్తం ఎంటైర్ ఫార్ములా ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రొనలాజికల్ ఏజ్ ఇంటూ 100 అనే ఫార్ములాని సూత్రాన్ని ఎవరు ఇచ్చారంటే విలియం స్టెర్న్. అయితే అందులో మెంటల్ ఏజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంచుకోండి. మెంటల్ ఏజ్ అంటే MA. ఎస్పెషల్లీ సూత్రం కనుక చూస్తే ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA అని చెప్తున్నాం. అందులో MA అంటే ప్రత్యేకంగా మెంటల్ ఏజ్ గురించి చెప్పినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ బినే. ఎవరండి? ఆల్ఫ్రెడ్ బినే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇద్దరు వచ్చారు. ఒకడు ఎంటైర్ ఫార్ములా చెప్తే ఆ ఫార్ములాలో మెంటల్ ఏజ్ గురించి చెప్పిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ బినే. ఎవరండి? ఆల్ఫ్రెడ్ బినే. ఇతను ఫ్రాన్స్ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఏ కంట్రీ? ఫ్రాన్స్ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి. ఒక్కొక్కసారి మనకు ఆబ్జెక్టివ్ టైప్ లో అడుగుతూ ఉంటాడు. అంటే ప్రజ్ఞ లేదా ప్రజ్ఞాలబ్ధి అనేది ఏ కంట్రీలో మొదలైంది అంటే ఫ్రాన్స్ కంట్రీలో మొదలైంది. ఎందుకంటే ఫార్ములా మొత్తం అయితే ఇచ్చింది స్టెర్న్, బట్ అందులో మెయిన్ గా ఎక్స్పెరిమెంట్ చేసింది ఆల్ఫ్రెడ్ బినే. దేని మీద? MA మెంటల్ ఏజ్ అంటే మానసిక వయస్సు మీద అనే కాన్సెప్ట్ ని ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ బినే. అతను ఏ కంట్రీకి చెందినవాడు అంటే ఫ్రాన్స్ కంట్రీకి
చెందినటువంటి వ్యక్తి అనమాట. అయితే ఇక్కడ మెంటల్ ఏజ్లో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేస్తుంది. క్రొనలాజికల్ ఏజ్ అదేం చేయదు, అది రియల్ ఏజ్ కాబట్టి దాని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. బట్ మెంటల్ ఏజ్ ఏం చేస్తుంది అంటే, ఇతను ఆల్ఫ్రెడ్ బినే యొక్క రీసెర్చ్ ప్రకారం, ఎందుకంటే మెంటల్ ఏజ్ గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. కాబట్టి అతను ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి యొక్క సాధన అంటే ఏంటి? ప్రాక్టీస్. సాధన అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అవునా కదా? అంటే ఆల్ఫ్రెడ్ బినే ప్రకారంగా మెంటల్ ఏజ్ అన్నది ఒక వ్యక్తిలో 2 స్థితులను వర్ణిస్తుంది. అందులో మొదటి స్థితి సాధన స్థితి అన్నమాట. సాధనం అంటే ప్రాక్టీస్, సాధనం అంటే ప్రాక్టీస్. సాధనతో పాటు నిష్పాదన అంటే పెర్ఫార్మెన్స్, అకాంప్లిష్మెంట్ అంటుంది ఇంగ్లీష్లో. అంటే సాధన ప్లస్ నిష్పాదన, అంటే సాధన అంటే ప్రాక్టీస్, నిష్పాదన అంటే పెర్ఫార్మెన్స్. అంటే ప్రాక్టీస్, పెర్ఫార్మెన్స్. నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పెర్ఫార్మ్ చేస్తావు, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పెర్ఫార్మ్ చేస్తావు. అంటే నువ్వు ఎంత బాగా సాధన చేస్తే నీ యొక్క నిష్పాదన అంత బాగుంటుంది అనమాట. అంటే సాధన మరియు నిష్పాదన అంటే ఒక వ్యక్తిలో సాధన స్థితి, నిష్పాదన స్థితిని తెలియజేసే వయసు ఏదని అడుగుతాడు. మానసిక వయసు, శారీరక వయసు కాదు. అర్థం లేదా? అందుకే ఈ మెంటల్ ఏజ్ అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేసి మెంటల్ ఏజ్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ బినే. అందుకే ఆల్ఫ్రెడ్ బినే అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం. ఏమంటాం? ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞకు సంబంధించిన పితామహుడు ఎవరు అంటే, ప్రజ్ఞ పితామహుడు ఎవరు అని అడుగుతుంటే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరినంటాం? ఆల్ఫ్రెడ్ బినే. ఎందుకంటే ఎంటైర్ ఫార్ములా ఇచ్చింది స్టెర్న్ అయితే, ఆ ఫార్ములాకు పునాది అంటే మెంటల్ ఏజ్ గురించి చెప్పినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ బినే. ఇతను ఫ్రాన్స్ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతను ముందు స్టార్ట్ చేశాడు కాబట్టి ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని ఎవరిని అంటారు? ఆల్ఫ్రెడ్ బినే. ఎవరండి? ఆల్ఫ్రెడ్ బినే అని అంటారు అనమాట. అయితే ఈ ఆల్ఫ్రెడ్ బినే ఒక గ్రంథాన్ని కూడా రచించాడు. ఆ గ్రంథం పేరు an experimental studies on intelligence. నోట్ చేసుకోండి. an experimental studies on intelligence. ఇంటెలిజెన్స్ యొక్క ఫాదరే కదా, అవునా కదా? దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కదా. ఎక్స్పెరిమెంట్ చేసి ఏం చెప్పాడు? మెంటల్ ఏజ్ అన్నది ఒక వ్యక్తిలోని 2 స్థాయిలు లేదా 2 స్థితులను వర్ణిస్తుందని చెప్పాడు. ఆ 2 స్థితులు ఏంటి? సాధన స్థితి, ఇంకోటి నిష్పాదన స్థితి. అంటే an experimental studies on ఇంటెలిజెన్స్, అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ రచయిత ఆల్ఫ్రెడ్ బినే. అలాగే మెంటల్ ఏజ్ అనే భావం తీసుకొచ్చింది ఆల్ఫ్రెడ్ బినే. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఆల్ఫ్రెడ్ బినే. ఫ్రాన్స్ కంట్రీకి చెందింది కూడా ఆల్ఫ్రెడ్ బినే. కాబట్టి దీని యొక్క అభ్యాసం చూస్తే ఆల్ఫ్రెడ్ బినే యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది అనమాట. బట్ ఎంటైర్ ఫార్ములా ఇచ్చింది మాత్రం స్టెర్న్. ఎవరండి? స్టెర్న్. ఆ స్టెర్న్కి ఆల్ఫ్రెడ్ బినేకి తేడా అర్థమైంది కదండి. ఆల్ఫ్రెడ్ బినేనే మెజారిటీ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేశాడు. ఫాదర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ అంటాము. అలాగే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ రచయిత, ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే మెంటల్ ఏజ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి కూడా ఆల్ఫ్రెడ్ బినే. కాబట్టి ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం. అలాగే మెంటల్ ఏజ్ 2 స్థితులను వర్ణిస్తుంది. ఏంటంటే అవి, ఒకటి సాధన, నిష్పాదన. ఏ వయసు నిర్ణయిస్తుందంటే మెంటల్ ఏజ్. అయితే ఇక్కడ వరకు మీకు ఓకే కదండి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, సిఏ బట్టి ఎంఏ మారుతుంది అని చెప్తున్నాను. సిఏ అంటే ఏంటి? క్రోనోలాజికల్ ఏజ్ అని చెప్పాను. అంటే శారీరక వయస్సు. క్రోనోలాజికల్ ఏజ్ బట్టి మానసిక వయసు కూడా మారుతుంది తప్ప ఎంఏ బట్టి సిఏ మారదు. సిఏ బట్టి ఎంఏ మారుతుంది. అది గుర్తుపెట్టుకుని డినామినేటర్లో ఉన్నటువంటి అసలైన వయసు మారితేనే పైన ఉన్నటువంటి మెంటల్ వయసు అనేది మారుతుంది అనమాట. తప్ప పైన ఉన్నటువంటి మెంటల్ వయసు మారితే సిఏ మారదు. అది గుర్తుపెట్టుకోండి. సిఏ అంటే శారీరక వయసు లేదా వాస్తవిక వయసు కనుక మారితే దానికి కరస్పాండింగ్గా మానసిక వయసు కూడా మారుతుంది. అంటే సిఏ బట్టి ఎంఏ మారుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎంఏ బట్టి సిఏ కాదు, సిఏ బట్టి ఎంఏ. అంటే క్రోనలాజికల్ ఏజ్ బట్టి మెంటల్ ఏజ్ అనేది మారుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 పాయింట్స్ రాస్తున్నాను చూడండి. ఎంఏ గ్రేటర్ దెన్ సిఏ, ఎంఏ లెస్ దెన్ సిఏ, ఎంఏ ఈక్వల్ టు సిఏ అయినప్పుడు ఐక్యూ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి చెప్పాలన్నమాట. అంతకంటే ముందు ఇక్కడ ఒక ఓటు రాసి చూడండి.
యావరేజ్ ఇంటెలిజెన్స్. యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే మొత్తం ఉన్నటువంటి జనాభాలో ఎక్కువగా యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి జనాభా ఎంత శాతం ఉన్నారు యావరేజ్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే యావరేజ్ ఇంటెలిజెన్స్ అనేది ఎంటైర్ పాపులేషన్లో 48% వీళ్ళే ఉంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇంటెలిజెన్స్ ఎక్కువ కాదు తక్కువ కాదు అలా అని చెప్పి ఈడియట్స్ కాదు, బుద్ధిమాంద్యులు కాదు, అల్ప బుద్ధిమాంద్యులు కాదు, అలా అని చెప్పి తెలివి తక్కువ వారు కాదు, ఇలా కాదు. యావరేజ్గా చూసుకుంటే 48% ఆఫ్ ద పాపులేషన్ ఎవరు ఉంటున్నారు యావరేజ్ ఇంటెలిజెన్సే ఉంటున్నారు. ఈ యావరేజ్ ఇంటెలిజెన్స్ యొక్క ఐక్యూ వాల్యూ ఎంత ఉంటుందంటే 90 నుంచి 100 మధ్య ఉంటుంది అనమాట. 90 నుంచి 110 మధ్య ఉంటుంది. 100 కాదు, 90 నుంచి 110 మధ్య యావరేజ్ ఇంటెలిజెంట్ పీపుల్ అనేటువంటి 48% జనాభా ఉందన్నాం. ఈ 48% ఉన్నటువంటి జనాభాలో యావరేజ్ ఇంటెలిజెంట్ వీళ్ళందరి యొక్క ఐక్యూ ఎవరందరిది 48% జనాభా ఉన్నటువంటి వీళ్ళందరి యొక్క ఐక్యూలు 90 నుంచి 110 మధ్య ఉంటాయి. అందుకే దీని యొక్క స్టాండర్డ్ రేటింగ్ అంటే యావరేజ్ ఇంటెలిజెన్స్ వాల్యూ కింద తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కంపేర్ చేస్తాం. అర్థమవుతుంది. యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి పాపులేషన్ బట్టి తీయడం జరిగింది. ఎంటైర్ 100% పాపులేషన్లో 48% ఆఫ్ ద పాపులేషన్ యావరేజ్ ఇంటెలిజెన్స్గా ఉన్నారు. యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ అనేది 90 నుంచి 110 మధ్య ఉంటుంది. దీన్ని మనం రిఫరెన్స్గా తీసుకుని ఎంఏసీఏలు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కేసు చూడండి. ఎంఏ కనుక సిఏ కంటే ఎక్కువ అయితే అంటే మెంటల్ ఏజ్ క్రొనలాజికల్ ఏజ్ కంటే ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రొనలాజికల్ ఏజ్ వచ్చి 10 సంవత్సరాలు, అలాగే మెంటల్ ఏజ్ వచ్చి 12 సంవత్సరాలు కనుక అయితే అంటే చూడండి ఫస్ట్ కేసు మెంటల్ ఏజ్ గ్రేటర్ దెన్ క్రొనలాజికల్ ఏజ్ అంటే క్రొనలాజికల్ ఏజ్ కంటే మెంటల్ ఏజ్ కనుక ఎక్కువ అయితే ఫార్ములాతో మల్టిప్లై చేసి చూడండి ఏమొస్తుందో చూడండి. అప్పుడు ఏమవుతుంది ఐక్యూ అన్నది యావరేజ్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది అని రాసి చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎంఏ అన్నది సిఏ కంటే ఎక్కువ ఉంటే ఐక్యూ అన్నది యావరేజ్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి వాల్యూ 90 నుంచి 110, కాకపోతే 90 నుంచి 110 కంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం. ఎక్కువ ఎప్పుడు ఉంటుంది ఎంఏ కనుక సిఏ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే మనం ప్రూవ్ చేద్దాం. చూడండి ఎంఏ అనేది సిఏ కంటే ఎక్కువ ఉండాలి. సిఏ ఏమో 10, ఎంఏ ఏమో 12 వేసింది. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 10 10s are 100 కాబట్టి 12 into 10 ఎంత 120. ఈ 120 అంటే ఏంటి యావరేజ్ కంటే ఎక్కువ వచ్చిందా లేదా? యావరేజ్ వాల్యూ ఎంత 90 నుంచి 110 ఉండాలి, అవునా కదా? 90 నుంచి 110 ఉండాలి. కానీ ఇక్కడ 120 వచ్చింది. ఎందుకు వచ్చింది? మెంటల్ ఏజ్ అనేది క్రొనలాజికల్ ఏజ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే 90 నుంచి 110 కంటే ఐక్యూ ఎక్కువ వచ్చింది. చూడండి ఐక్యూ ఎంత వచ్చింది 120 వచ్చింది. అంటే ఎంఏ అన్నది సిఏ కంటే ఎక్కువ ఉంటే ఐక్యూ అన్నది యావరేజ్ కంటే ఎక్కువ వస్తుంది. సెకండ్ కేసు చూడండి. ఎంఏ కనుక సిఏ కంటే తక్కువ ఉంటే ఈసారి రివర్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రొనలాజికల్ ఏజ్ ఏమో 12 వేసి మానసిక వయసు ఏమో 10 వేసాను. అంటే ఇప్పుడు చూడండి సెకండ్ కేసు ఎంఏ అనేది సిఏ కంటే తక్కువ, క్రొనలాజికల్ ఏజ్ వచ్చి 12 years, బట్ ఆ అబ్బాయి యొక్క మెంటల్ ఏజ్ 10 years. ఇప్పుడు మీరు మల్టిప్లై చేసిన తక్కువ వస్తుంది. మల్టిప్లై చేసి చూస్తే 2 6 లేదా 4 3s are 12, 4 25s are 100, అవునా కదా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 25 into 10 మీరు తక్కువగా చేస్తే అది ఆటోమేటిక్గా 90 to 110 కంటే తక్కువ వస్తుంది అనమాట. అంటే మెంటల్ ఏజ్ అనేది కనుక తక్కువ వస్తే ఈ ఐక్యూ అనేది 90 to 110 కంటే తక్కువ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఏజ్ క్రొనలాజికల్ ఏజ్ కంటే తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 సంవత్సరాలు ఉన్నటువంటి 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి 6 సంవత్సరాలలాగే స్కిల్స్ కనుక ఉంటే మల్టిప్లై చేసి చూడండి అర్థం ఉంటుంది, అవునా కదా? 2 4s are 8, 2 50s are 100, అవునా కదా? అండ్ అలాగే 2 2s are 4, 2 25s, అలాగే 2 1s 2 3s. అంటే 3 into 25 ఎంత వచ్చింది? 75 వచ్చింది. 75 అంటే దాని వాల్యూ ఎంత? 90 to 110 కంటే తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది? ఎంఏ ఈజ్ లెస్ దెన్ సిఏ కాబట్టి. ఎంఏ ఈజ్ లెస్ దెన్ సిఏ అంటే ఇక్కడ మెంటల్ ఏజ్ ఏమో 6 తీసుకున్నాం, క్రొనలాజికల్ ఏజ్ ఏమో 8 తీసుకున్నాం. అంటే ఎంఏ సిఏ కంటే తక్కువ ఉంది కాబట్టి ప్రజ్ఞా లబ్ధి కూడా 90 to 110 కంటే తక్కువ వచ్చింది. ఇందాక ఫస్ట్ కేసులో ఎంఏ అనేది సిఏ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 90 to 110 కంటే ఎక్కువ వచ్చింది. సో ఫస్ట్ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఇకపోతే లాస్ట్ కేసు
ఎంఏసిఏ రెండు ఈక్వల్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ క్రొనలాజికల్ ఏజ్ 12 ఇయర్సే, మెంటల్ ఏజ్ కూడా 12 ఇయర్సే, ఇంటూ 100 చేస్తాం. 12 క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుంది? 100. అంటే ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు 100. 100 అంటే దేనికి మధ్య ఉంది? 90కి 110కి మధ్య ఉంది కాబట్టి యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటాం. అర్థమైంది కదండి? అంటే ఇక్కడ 3 కండిషన్స్, అంతకంటే ఏమీ లేదు. మెంటల్ ఏజ్, క్రానికల్ ఏజ్ను బట్టి ఐక్యూ అనేది ఉంటుంది. అంటే వాటి యొక్క నిష్పత్తి బట్టి ఉంటుంది. అంటే క్రొనలాజికల్ ఏజ్ కంటే మెంటల్ ఏజ్ ఎక్కువ ఉంటే ఐక్యూ అన్నది యావరేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మెంటల్ ఏజ్ అన్నది క్రానికల్ ఏజ్ కంటే తక్కువ ఉంటే ఐక్యూ కూడా యావరేజ్ ఇంటెలిజెన్స్ కంటే తక్కువ ఉంటుంది. అలా కాకుండా మెంటల్ ఏజ్, క్రొనలాజికల్ ఏజ్ రెండు సమానమైతే ఐక్యూ అనేది కరెక్ట్గా 100 ఉంటుంది. ఈ మూడు కూడా తెలుసుకోవాలి. మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు వాటి మీద. అలాగే ఫార్ములా వచ్చి MA/CA × 100. అందులో మొత్తం ఎంటైర్ ఫార్ములా ఇచ్చినటువంటి వ్యక్తి విలియం స్టెర్న్ అయితే, అందులో మెంటల్ ఏజ్ గురించి చెప్పిన అతను ఆల్ఫ్రెడ్ బినే. ఆల్ఫ్రెడ్ బినే ఫ్రాన్స్ కంట్రీకి చెందినటువంటి శాస్త్రవేత్త. అలాగే అతని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం. అండ్ అలాగే అతను రచించినటువంటి గ్రంథము అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్. అలాగే ఈ మెంటల్ ఏజ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి 2 స్థితులు, అంటే సాధన స్థితి, నిష్పాదన స్థితిని కూడా వర్ణిస్తుంది అనమాట. ఇది మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రజ్ఞ అండ్ ప్రజ్ఞలబ్ధి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం, ప్రజ్ఞ గురించి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.